ఎప్పుడు నాకు రక్తం తక్కువే ఉంటది మేడం. డెలివరీ టైమ్‌లో కూడా 2 ప్యాకెట్లు బ్లడ్ ఎక్కిచ్చారని చెప్తున్నారు. అసలు ఎందుకు ఈ రక్తం ఎప్పుడూ తక్కువే ఉండాలి? ఇంప్రూవ్ చేసుకోవచ్చు కదా! రక్తహీనత ఉంటే మన బాడీ సైలెంట్‌గా సఫర్ అవుతది. మన బాడీస్ ఐరన్ స్టోర్ మనం ఒక వాటర్ ట్యాంక్‌తో కంపేర్ చేయొచ్చు. మనం వాటర్ సరిగ్గా నింపకపోయినా, ఆ ట్యాంక్‌కి ఏమన్నా లీక్స్ ఉన్నా సరే వాటర్ నిలవవు కదా! సో, బాడీస్ ఐరన్ కూడా అంతే. దీనివల్ల రక్తహీనతకి దారితీస్తదనమాట. ఐరన్ రిచ్ డైట్ తీసుకోపోయినా, మనం ఇంట్లో అందరికీ ఫేవరెట్ ఫుడ్ వండి మనమేమో పచ్చడి తినేస్తా ఉంటాం. తింటారా మీరు కూడా ఎక్కువ పచ్చళ్ళు? సో, అలా ఐరన్ రిచ్ డైట్ తీసుకోకున్నా, లేదంటే తీసుకున్న ఫుడ్ అబ్జార్బ్ అవ్వకపోయినా, స్టమక్ ఇష్యూస్ వల్ల కానీ, సీలియాక్ డిసీజ్ ఇలాంటివేమన్నా ఉన్నా, లేదంటే ఏమన్నా లీక్స్ ఉన్నా, అంటే ఎక్కడి నుంచైనా పోతూ ఉన్నా, పైల్స్, అల్సర్స్ లేకపోతే నెలసరి టైంలో బ్లీడింగ్ ఎక్కువ అవుతూ ఉన్నా, క్రానిక్ డిసీజెస్ థైరాయిడ్ గానీ, కిడ్నీ ప్రాబ్లమ్ ఏమన్నా ఉన్నా ఈ రక్తహీనత, ఐరన్ డెఫిషియన్సీ అనీమియా ఉండొచ్చు. ఒక్కొక్కసారి అదర్ కాజెస్ కూడా ఉండొచ్చు. అంటే ఫోలేట్, బి12 డెఫిషియన్సీ గానీ, ఇంకా అదర్ కాజెస్ ఎవాల్యుయేట్ చేయించుకొని బ్లడ్ అనేది ఇంప్రూవ్ చేయించుకోవాలన్నమాట. వన్స్ హిమోగ్లోబిన్ లెవెల్ ఇంప్రూవ్ అయితే మీకు చాలా డిఫరెన్స్ వస్తది క్వాలిటీ ఆఫ్ లైఫ్‌లో. ఫెటిగ్ ఆ నీరసం అనేది ఉండదు. కొంచెం పనికి అలసత్వం అవి ఉండదు. స్కిన్ ఇంప్రూవ్ అవుతది. హెయిర్ ఫాల్ అది తగ్గుతది. అండ్ ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతది. చీటికి మాటికి మీరు జబ్బుల బారిన పడకుండా ఉంటారు. సో, ఎనీమియాని ఎప్పుడూ కూడా అశ్రద్ధ చేయకండి.